హాయ్ వెల్కమ్ టు రేషునకి అఫీషియల్. ఈరోజైతే మినీ బ్లాగ్ షూట్ చేసాం. మా గార్డెన్లోకి అయితే ఒక కొత్త మెంబర్ వచ్చింది, అదే ప్యారెట్. అంటే దానికి ఎక్కడ సీతాఫలం దొరికిందో కానీ వచ్చి మంచి కూర్చొని తింటుందండి. చాలా క్యూట్ అనిపించింది, నాకు ఎందుకు మంచిగా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను. ఎంతైనా మార్నింగే అట్లా చూస్తే నేచర్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా. ఇంక నెక్స్ట్ వచ్చి టిఫిన్ చేసాం. టిఫిన్కి అయితే ఊతప్పం క్యూట్గా వేసాంగా. ఇట్లా వేస్తే మా పిల్లలు మంచిగా అట్రాక్ట్ అయి తింటారు అని ఇట్లా అయితే వేసాను. ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ అంటే నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్తే మా చెల్లి కాలేజ్కి వెళ్ళిపోద్ది. ఈరోజు నాకు కంప్యూటర్ క్లాస్లో వీడియో తీయడానికి అయ్యింది. కొంచెం బిట్ అయితే వీడియో తీశాను. ఇంక కంప్యూటర్ క్లాస్ నుంచి ఆఫ్టర్నూన్ రాగానే మా మమ్మీ ఇంక చికెన్ పికిల్తో లంచ్ పెట్టింది. చికెన్ పికిల్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం అయితే వీడియో ఖచ్చితంగా తీసి పెడతా. చికెన్ పికిల్తో పాటు రోటి పచ్చడి కూడా చేసింది. ఇంకా రోటి పచ్చడిని కూడా టేస్ట్ చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చికెన్ పికిల్ మా మమ్మీ పెడితే ఖచ్చితంగా వీడియో తీసైతే మీకు పెడతాను, ఎట్లా చేసింది ఏంటి అని. ఇంక రేపు టిఫిన్ కోసం ఈరోజే ముందు నానబెట్టేసుకుంటుంది మా మమ్మీ. 1:4 రేషియోలో మంచిగా 3 to 4 టైమ్స్ వాష్ చేసి 4 to 5 అవర్స్ నానబెడితే పిండి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ బేకరీకి వెళ్ళాం ఈవినింగ్. ఎగ్ పఫ్స్ తెచ్చుకున్నాం. ఎగ్ పఫ్స్ తిన్న తర్వాత మా మమ్మీ రేగుడియాలు కూడా పెట్టింది, అవి కూడా టేస్ట్ చేసేసా. ఇంకా లాస్ట్ అయితే డిన్నర్ చేసేసాం. డిన్నర్తో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.